గత చాలా కాలం నుంచి అంటే 18 నెలల కాలం నుంచి చూస్తున్నాం. ఏంటి రేవంత్ రెడ్డికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాటిచ్చి తప్పడం అలవాటే అని. ఒక్క మాట చెప్పాలంటే అబద్ధాల విషయంలో అసలు ఇవన్నీ కాదు, ఈ ఈ సోది చర్చ ఇదంతా కంటే కూడా ఒక్క మాట చెప్పొచ్చు. ఏంది? అవును నేను అబద్ధాల కోర్నే. ఇక ఎవ్వడికి ఏ లొల్లు ఉండదు అనుకుంటా. ఇంకెవ్వడు ఈ వార్తలు చేయడు. ఈ వార్తలు చేసినందుకు కేసులు ఉండవు. అవునా కాదా? నాకైతే అదే అనిపించింది. అవును నేను అబద్ధాల కోర్ని. నేను బనకచెర్ల విషయంలో ఇట్లనే మాట్లాడతా. ఉద్యోగులకు ఇచ్చే ఉద్యోగుల ఏది మొన్న చెప్పినగా 60,000 ఉద్యోగాల విషయంలో అట్లనే మాట్లాడతా. ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇట్లనే మాట్లాడతా. లేదు అని అంటే ఏది పెన్షన్ల గురించి ఇట్లనే మాట్లాడి ఇట్లా చెప్తే ఒకటి కాదు రెండు కాదు చాలా పెద్దగా ఉంటుంది లిస్టు. ఒక్క మాటలో ఏంటంటే అవును నేను అబద్ధాలు ఆడతా అనేది అబద్ధాల కోరనని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే లేటెస్ట్గా మనం ఆయన అబద్ధం ఆడిన ప్రతిసారి దాన్ని మనము చూపించి అంటే చెప్పి మనకే ఆష్ట వస్తుంది, కానీ ఆయనకు మాత్రమే ఆష్టకు వస్తలేదు. అరే నేను మొన్ననే ఇట్లా చెప్పినా కదా, ఇది ఇట్లా జరగవచ్చా అనేది ఆయనకు తెలియదు. లేకపోతే ఏమనుకుంటుంది, ప్రజలే కదా పోయిందే ఉంది ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా అనుకుంటాడు. అంటే మాటిచ్చి అడ్డంగా బుక్ అవుడు నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అలవాటు. చూస్తారు కదా ఏది మన అదేదో సినిమా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఆయన హరిహర వీరమల్ల సినిమా అదేదో ఉందట కదా, హరిహర వీరమల్లు సినిమా టికెట్లు పెంచుకోవచ్చు రేట్లు. ఇందులో వింతేముందని మీరు అనుకోవచ్చు. వింతేముంది? గతంలో జరిగిన పుష్ప 2 రిలీజ్ విషయంలో ప్రీమియర్ షోలో జరిగిన ఆ తతంగం అంత విషయంలో అసెంబ్లీ దాకా చర్చకు వచ్చింది. ఆ అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు ఏం చెప్పిండు? రేట్లు పెంచడానికి ప్రీమియర్ షోలకు ఎట్టి పరిస్థితుల్లో తాను అధికారంలో ఉన్నంత వరకు పర్మిషన్ ఇవ్వను అని తెగేసి చెప్పిండు. ఆ రోజు సినిమా శాఖ మంత్రి కూడా ఉన్నాడు కదా, ఆయన అదే చెప్పిండు. అయితే ఇక్కడ ఏమైంది విషయం అంటే అంతా బాగుంది. ఇక వచ్చిన లొల్లంత ఏడొచ్చింది? ఆ రోహిన్ రెడ్డి ద్వారా ఆయనతో ఉంటాడు కదా, పాప ఆయన ఇప్పించిండో లేదో తెలియదు ఆ విషయం, కానీ మొత్తానికైతే ఇక్కడ రోహిన్ రెడ్డిని బుక్ చేసిరు. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యుండి డిఎన్ఏ మద్దతుదారుడని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో రాజకీయ పరంగా చర్చ అయింది. ఎవరు చెప్పిరు? ఆయన నిర్మాత చెప్పిండు, రోహిన్ రెడ్డి ద్వారా మాకు టికెట్ హైకు ప్రీమియర్ షోలకు అనుమతి వచ్చిందని చెప్పేసి ఆయన గతంలో ఇది అసెంబ్లీలో మాట్లాడమాట. सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान जाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. फ्यूचर में आएगा सिनेमाटो शाखा मंत्री बिफोर रिलीजिंग द डेट कोई बेनिफिट्स नहीं देंगे, कोई रेट्स नहीं देंगे. వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి, స్పెషల్ షో కూడా వచ్చింది. అదో రోహిన్ రెడ్డి చూడు పాపం, నన్ను ఎందుకు ఇరికిచ్చిర్రా అన్నట్టుగా. మరి ఒకవేళ ఏదైనా అపాయింట్మెంట్ ఇప్పించిండా లేదంటే లైనప్ చేసిండో తెలియదు, కానీ ఇక్కడ రోహిన్ రెడ్డి ద్వారా మాకు ఈ ప్రీమియర్ షోలకు కానీ టికెట్ హైక్ చేసుకోవడానికి కానీ అవకాశం ఇప్పించిండు అనేసి ఆయన మాట్లాడిన మాటలు. ఇది అంటే విన్నారు కదా. ఈడనేమో ఆయన చెప్తున్నది ఏంది, సో నేను ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇయ్యనని చెప్పి కూడా ఎన్ని రోజులు కాలే. ఆ లొల్లి మామూలు లొల్లి కాదు కదా. అప్పుడు పుష్ప 2 ఆ ప్రీమియర్ షో వల్ల రచ్చ జరిగింది, ఇంకెవరి కళ్ళ ముందు మర్చిపోలేదు. సో ఆ రోజు ఆయన చాలా ఆవేశంగా మాట్లాడిన మాట అది. మరి ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఆ నిర్మాతనేమో చాలా గొప్పగా చెప్పుకుంటూ మాకు రోహిన్ రెడ్డి ద్వారా ఈ ప్రీమియర్ షోకి కానీ టికెట్ హైక్ అవకాశం ఇచ్చిరు అని చెప్పడం. అంశము చిన్నదే కావచ్చేమో ఇప్పుడు, అంటే మాట తప్పుడు అని ఎంతుంది. పోనీ దేనికి ఇచ్చుంటారు? ఇవ్వనని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రీమియర్ షో కావచ్చు టికెట్ రేట్లు సరే నామినల్గా పెంచిరా పెద్ద ఎత్తున పెంచిరా అనేది పక్కన పెడితే ఒక మాట అన్న తర్వాత అది నిండు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాని మాట తప్పిన వైనం చూస్తే దేనికి
ఇక్కడ బీజేపీకి భయపడిండా? ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాకి గనుక వాళ్ళు అనుమతి అడిగారు కాబట్టి మనం ఇవ్వకపోతే అనవసరంగా నా కుర్చీకి ఎసరు వస్తుందనా? అదే ఆలోచించాల్సి వస్తుంది కదా ఆబ్వియస్లీగా. ఎందుకైనా ఎన్డీఏ మద్దతుదారుడు ఏదన్నా పోయి రేపు మోడీకి చెప్పినా లేకపోతే అమిత్ షాకి చెప్పినా కింద సీటుకు బాధ ఏమన్నుందా? భయపడ్డా? భయంతో కూడిన గౌరవమా, గౌరవంతో కూడిన భయం అనుకోవాలి యాక్చువల్గా. మరి నిజంగానే మిగతా అన్నిటికీ వర్తించాలి కదా. లేదు అని అంటే ఒకసారి అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఆ చర్చకు ఇంకా ఇలాంటివి దారుణాలు జరగకుండా ఉండాలంటే ఇవేవి మేము ఇయ్యమని చెప్పిన తర్వాత మళ్ళీ దీనికి అనుమతి ఇవ్వడం వెనుక అసలు ఏంది? ఇదో రాజకీయ చర్చ అయింది కదా. ఈరోజు ఇది సినిమా పరంగా లేదు చర్చ. పవన్ కళ్యాణ్ అనేది కేవలం ఆయన రాజకీయాలకు కాకుండా కేవలం సినిమా వ్యక్తి అయ్యి ఉంటే ఈ చర్చ వచ్చిండేదో కాదో తెలియదు మరి. బట్ ఈరోజు ఆయన ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న పర్సన్. మరి ఇందులో ఎవరు రికమెండేషన్ చేసిరు అనుకోవాలి? ఇయ్యకపోతే ఏంది లొల్లేనా, లేకపోతే ఇయ్యకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటామనేసి మరి వాళ్ళ గురువు ఏమైనా వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు చెప్పిండా? ఈ అంశం కనుక రేపు అమిత్ షా దగ్గరికి కనుక పోయిందనుకో, లేదంటే మోడీ దగ్గరికి పోయిందనుకో ఉన్న నీ సీటు కాస్త ఊడుతుందనా? ఇవాళ ఈ చర్చ ఇవాళ నేషనల్ మీడియాలో కూడా ఇలా హాట్ టాపిక్ అయిపోయింది. దేనివల్ల ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు మధ్యలో ఏందనంటే దాంట్లో ఒక రోహిన్ రెడ్డి ఒకటి బలైనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వకుండా రోహిన్ రెడ్డి అయితే ఇవ్వలేడు కదా. రోహిన్ రెడ్డి మాట నడిచో లేకపోతే రోహిన్ రెడ్డి చెప్తేనో ముఖ్యమంత్రి ఇస్తాడా? డెఫినెట్గా ఇది గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ఐదారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిండా? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని కాదని ఇచ్చిండా? ఒకవేళ ఆయనే కదా సినిమాటో శాఖ మంత్రి ఆయనే కాబట్టి మరి ఆయన ఏమని ఇచ్చిండా? ఒకవేళ ఆయన ఇస్తే ముఖ్యమంత్రికి తెలియదా? ఒకవేళ ఆయన ఇద్దరు మాట్లాడారు కదా ఇదే మాటని, ఇక నుంచి ఇలాంటి అనుమతులు ఉండవు, మేము ఇయ్యము, పర్మిషన్ ఇయ్యమని చెప్పిన తర్వాత పర్మిషన్ మరి ఎవరిచ్చారు? మధ్యలో ఇక్కడ ఏమవుతుందంటే ఈరోజు మొత్తం గత 2 రోజుల నుంచి మొత్తం ఇక్కడ రోహిన్ రెడ్డి నిజంగా ఆయన చాలామందికి తెలియని పర్సను, బట్ మన ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసిన వ్యక్తి. కానీ ఈరోజు ఎవరు రోహిన్ రెడ్డి అని వెతికే పరిస్థితి కనిపించింది. కానీ రోహిన్ రెడ్డి చెప్తే వచ్చే పరిస్థితి ఉందా? నిర్మాత మాత్రం రోహిన్ రెడ్డి పేరు చెప్పిండు, కానీ రోహిన్ రెడ్డి వల్లనే పర్మిషన్ వచ్చిందా? లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిండా, లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిండా పర్మిషన్? నిజంగానే దీన్ని కామన్గానే చూడొచ్చా? ఇదేం పెద్ద రాద్దంతం కాదు, కామన్గా చూడాల్సిన విషయమా? మరి ఇదెందుకు ఈరోజు రాజకీయం అయిపోయింది? ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడితే, స్టేట్ నుంచి మొదలు పెడితే ఇక్కడ సెంట్రల్ దాకా జరిగింది ఈ విషయం, ఈ టాపిక్ అని అంటే ఎందుకు జరిగింది? అసలు ఎందుకు ఇవ్వాల్సింది? ఒక మాట అన్న తర్వాత ఆ మాట మీద కట్టుబడి ఉండకుండా మరి భయపడ్డారా? పవన్ కళ్యాణ్కి భయపడిచ్చిరా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏదన్నా అల్టిమేటం జారీ చేసిండా? అంతే అనుకోవాలి. ఇంకా ఎటు తిప్పి చూసినా ఒకటే కనిపిస్తుంది కదా. బీజేపీతో పొత్తున్న వ్యక్తి కాబట్టి రేపు ఏదైనా జరగవచ్చు అన్న ఒక భయమా? ఎందుకు నాకు ఈ అనవసరమైన లొల్లి అనుకొని పర్మిషన్ ఇచ్చిరా? కానీ ఒకటి, ఏది ఏమైనా కావచ్చు, తన సీటు కోసమో లేకపోతే ఒక దోస్తానం కోసమో గురువు కోసమో లేకపోతే ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు జనాలు చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఖచ్చితంగా భయపడి చేసినట్టే కదా. ఒక మాట మీద కట్టుబడి రేవంత్ రెడ్డి ఉండడు అనే మాటకి ఇది కూడా ఒకటి ఉదాహరణే కదా. అంటే బాహటంగా బయటపడ్డ అంశం కూడా ఇది. చెప్పిన మాట మీద 4 రోజులు కూడా నిలబడలేని వ్యక్తిగా ప్రూవ్ చేసుకున్నట్టే కదా. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఎస్, నేను అబద్ధాల కోర్నే అనే ఒక మాట. అవును, నేను మాట మీద నిలబడను, నేను మాటలు మాత్రమే మాట్లాడతా. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు నేను తొడలు కొట్టుడుకు, లేకపోతే నేను వేసే సవాళ్ళకి, లేకపోతే నేను రోజు కేసీఆర్ భజనకి నేను ఇట్లనే మాట్లాడతా, నేను ఇట్లనే క్లిక్ అవుతా, నేను ఇట్లనే మాట్లాడితే 5 ఏళ్ళు నేను ఈ 5 ఏళ్ళు కాదు కదా, ఆయన 10-15 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అన్న మాటలు ఏం మాట్లాడినా కూడా జనాలు వింటారు అనే దాంట్లో జనాలు నమ్ముతారేమనుకుంటారు. కానీ జనాలు నమ్మడం కాదు, దేంతో నవ్వాలో దాంతో నవ్వుతున్నారు. ఇవాళ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా అన్న మాట, దాని రెప్రికేషన్ కూడా రానున్న రోజుల్లో త్వరలో చూడబోతున్నారనే చెప్పచ్చు. ఒక్కటే నేను చెప్పేది కంక్లూజన్ ఏంటంటే, నేను అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని అంతే.